హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దీనికన్నా ముందు నేను పాలిటిక్స్ సంబంధించి చాలా క్లాసెస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు వీడియో చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు దానికి సంబంధించినటువంటి వీడియో చూడగలుగుతారండి. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చూద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన కలదు అన్నాడు. 2 వచ్చేసి ప్రాథమిక విధుల్ని రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించారు అన్నాడు. 3 వచ్చేసి ప్రస్తుతం రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు కలవు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, B 2, 3 సరైనవి, C 1, 3 సరైనవి, D 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్టేట్మెంట్ 1 వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల యొక్క ప్రస్తావన కలదు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనకు మౌలిక రాజ్యాంగంలో 1949 నవంబర్ 26న మనకు రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది కదా. సో అలా అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన అనేటువంటిది లేదు. సో కాకపోతే మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు దీనిలో భాగంగా ఇది చేరుస్తూ 4A అనేటువంటి భాగాన్ని చేర్చడం జరిగింది. 51A ఆర్టికల్ని కూడా చేర్చడం జరిగిందండి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4A అనేటువంటి భాగాన్ని చేరుస్తూ 51A ఆర్టికల్లో 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. సో ఇదంతా కూడా చేయడానికి మనకు స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సులు మేరకండి. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సులు ఏదైతే ఉంటాయో దాని మేరకు మాత్రమే ఈ యొక్క సవరణ చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు 11వ ప్రాథమిక విధిని మనకు 2002లో 11వ ప్రాథమిక విధి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో మనకు 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరినీ కూడా నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని 11వ ప్రాథమిక విధి కింద 2002 సంవత్సరంలో చేర్చినటువంటి అంశం కింద చూసుకోండి. సో దీని ప్రకారం మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ప్రాథమిక విధుల్ని మనం రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం మనకు రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు కలవన్నాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో ఇది కూడా 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ కూడా నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి అందులో చేర్చడం జరిగిందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన స్టేట్మెంట్లో 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ B అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రాథమిక విధులు కాని దానిని గుర్తించమంటున్నాడు. A వచ్చేసి దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి. B వచ్చేసి వారసత్వ చిహ్నంగా నిలిచినటువంటి ఉమ్మడి సంస్కృతి సంరక్షణకే పాటుపడాలి. C వచ్చేసి హింసను విడనాడాలి, ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించరాదు. D వచ్చేసి సకాలంలో పన్నులు చెల్లించాలి మరియు ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధులు కాని దానిని గుర్తించమన్నాడు. మనకు 11 ప్రాథమిక విధులు గుర్తున్నట్లయితే దీనికి సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి అన్నాడు. సో ఇది మనకు ప్రాథమిక విధి అవుతుంది. వారసత్వ చిహ్నంగా నిలిచినటువంటి ఉమ్మడి సంస్కృతికై సంరక్షణకై పాటుపడాలన్నాడు. ఇది కూడా మనకు ప్రాథమిక విధి అవుతుందండి. హింసను విడనాడాలి, ప్రభుత్వ ఆస్తులను భంగం కలిగించరాదని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఇది కూడా ప్రాథమిక విధి అవుతుంది. సో సకాలంలో పన్నులు చెల్లించాలి, ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు ప్రాథమిక విధి కాదండి. సో ఇది గుర్తుంచుకోండి. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ D అవుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఒకసారి చూసుకున్నట్లయితే జాతీయ జెండాని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్వాతంత్ర లక్ష్య సాధన కోసం ప్రజలందరూ కూడా ప్రతి పౌరుడు కృషి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా దేశ సమగ్రతను సమైక్యతను సంరక్షించాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా దేశ సార్వభౌమత్వాన్ని సంరక్షించుకోవాలని ఉంటుంది. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు పాటుపడాలి అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఉంటుంది. సో అవన్నీ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు రీసెంట్గా వచ్చినటువంటిది 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికల ప్రాథమిక విద్యను అందించడం కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షణ యొక్క బాధ్యత అని చెప్పేసి మనకు ఇందులో భాగంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకున్నట్లయితే సో మనకు ఎక్కువగా ఇది సకాలంలో పనులు కానీ ఓటు హక్కు మీద అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, ఇది మనకు ప్రాథమిక విధి అనేటువంటిది కాదు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ D అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణాలు కాని దానిని గుర్తించండి అంటున్నాడు. A వచ్చేసి ప్రాథమిక విధులు అమలు కోసం చట్టాలు చేయలేము అన్నాడు. B వచ్చేసి ప్రాథమిక విధుల్ని పాటించకపోతే శిక్షార్హులు కారు అన్నాడు. C వచ్చేసి ప్రాథమిక విధులు ఉల్లంఘిస్తే శిక్షార్హులు కారు అన్నాడు. D వచ్చేసి ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణాలు కాని దానిని గుర్తించమని చెప్పేసి ఇచ్చాడు. మనకు ప్రాథమిక విధులు అనేటివి అమలు కోసం చట్టాలు చేయలేమన్నాడు. సో ఇది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. స్వాభావిక లక్షణంలో భాగంగా ఉంటుంది. ప్రాథమిక విధులను అమలుపరచడం కోసం ఎలాంటి చట్టాలు చేయాల్సినటువంటిది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బి స్టేట్మెంట్లో ప్రాథమిక విధుల్ని పాటించకపోతే శిక్షార్హులు కారు అన్నాడు. సో మనకు ప్రాథమిక విధులు పాటించకపోతే శిక్షార్హులు కారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు స్వాభావిక లక్షణంలో భాగంగా ఉంటుంది. ప్రాథమిక విధుల్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు కారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకి ఏంటంటే ప్రాథమిక విధుల్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. సో ఇది కాబట్టి మనకు స్వాభావిక లక్షణం అనేటువంటిది కాదు. కాబట్టి మనకు ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ప్రాథమిక విధులు న్యాయ సంరక్షణ లేదు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణం కింద తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణాలు ఏంటిదంటే ప్రాథమిక విధులు అమలు కోసం చట్టాలు చేయలేము, అదేవిధంగా వీటిని పాటించకపోతే శిక్షార్హులు కారు, కాకపోతే ఉల్లంఘిస్తే మాత్రం శిక్షార్హులు అవుతారు. సో ఇది గుర్తుంచుకోండి. వీటికి న్యాయ సంరక్షణ లేదు. సో ఈ అంశాలన్నీ కూడా మనకు ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణాల కింద గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులపై సుప్రీంకోర్టులో నమోదు అయిన కేసు కాని దానిని గుర్తించమంటున్నాడు. ఏ వచ్చేసి ఆల్ ఇండియన్ మనకు ఏఐఎంఎంఎస్ వర్సెస్ ఏఐఐఎంఎస్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్, అదేవిధంగా ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ స్టూడెంట్ యూనియన్కి సంబంధించినటువంటి కేసు అన్నాడు. బి వచ్చేసి మనకు ఎన్సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నాడు. సి వచ్చేసి శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నాడు. డి వచ్చేసి మనకు డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు ప్రాథమిక విధులపైన సుప్రీంకోర్టులో నమోదు కాని కేసు అని చెప్పేసి అన్నాడు కదా. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించిందంటే యాక్చువల్గా ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి మనకు డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రస్తావిస్తూ మనకి ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మనకు ప్రాథమిక విధులపైన వచ్చినటువంటి కేసు కాదు. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ వర్సెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ స్టూడెంట్ యూనియన్ అనేటువంటి కేసులో భాగంగా ప్రాథమిక విధులు అనేవి విస్మరించదగినవి కావు, అందరూ కూడా పాటించాలి అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఈ కేసులో భాగంగా ప్రస్తావించింది. సో ఇది స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కేసు అవుతుంది. ఎన్సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా కూడా మనకి ఏదైతే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం సంబంధించినటువంటి పుస్తకాలను విద్యా సంస్థలు ఉచితంగా ప్రవేశపెట్టాలని చెప్పేస్తూ మనకు సుప్రీంకోర్టు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది కూడా మనకు ప్రాథమిక విధులలో భాగంగా ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటి అంశాన్ని ఇందులో భాగంగా ప్రస్తావించింది. కాబట్టి మనకు ఎన్సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కేసుగా చూసుకోవాల్సి ఉంటుంది. శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి ఏంటంటే ఈ యొక్క సినిమా స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో జాతీయ గీతం రావడము, అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా నిల్చొని దానికి సంబంధించి గౌరవ వందనం చేయాలి అనేటువంటి అంశాన్ని మనకు శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రస్తావిస్తూ ప్రతి ఒక్క పౌరుడు యొక్క ప్రాథమిక విధి అనేటువంటిది సో దీనిలో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి 3 కేసెస్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేసు కావచ్చు, ఎన్సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేటువంటి మనకు ఈ యొక్క ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కేసులుగా గుర్తుంచుకోండి. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులపై వివిధ వ్యాఖ్యానాలలో సరికాని దానిని గుర్తించమంటున్నాడు. ఏ వచ్చేసి హక్కులు, ప్రాథమిక విధులు నాణానికి ఇరుప్రక్కలు అని హెచ్జే లాస్కీ అన్నాడు. బి వచ్చేసి ప్రాథమిక విధులు కేవలం అలంకరణ ప్రాయమైనవి మాత్రమే అని చెప్పేసి కేపీ ముఖర్జీ అన్నాడు. సి వచ్చేసి ప్రాథమిక విధులు పాటించడం కేవలం పౌరుల యొక్క చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి డిడి బసు అన్నాడు. డి వచ్చేసి ప్రాథమిక హక్కులు అనే కాయలు మనకు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సామాజిక జీవనం సాఫల్యం అవుతుందని బిఆర్ అంబేద్కర్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక విధులపైన వివిధ వ్యాఖ్యానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సరికాని దానిని గుర్తించమంటున్నాడు అండి. ప్రాథమిక విధులు నాణానికి అంటే మన కాయిన్కి 2 టైప్స్ అంటే 2 ప్రక్కలు ఇరుప్రక్కలు అని చెప్పేసి హెచ్జే లాస్కీ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకి హెచ్జే లాస్కీ యొక్క స్టేట్మెంట్ చేయడం జరిగింది. ప్రాథమిక విధులు కేవలం అలంకరణ ప్రాయమైనవి మాత్రమే అని చెప్పేసి మనకు కేపీ శర్మ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ప్రాథమిక విధులు పాటించడం కేవలం పౌరుల యొక్క చిత్తశుద్ధిపైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి డిడి బసు అన్నాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ సి కూడా కరెక్ట్ అవుతుందండి. ప్రాథమిక హక్కులు అనేటువంటి కాయలు మనకు విధులుగా పరిపక్వం చెందినప్పుడు మాత్రమే సామాజిక జీవనం సాఫల్యం అవుతుందన్నాడు. సో ఇది అన్నది అంబేద్కర్ కాదండి, మనకి ఇది అన్నది ఎవరంటే గాంధీజీ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీ. మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. సో ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటువంటి టాపిక్లో మనకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఏదైనా ఎగ్జామ్ నుంచి పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్న టాపిక్ మరియు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.